ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలను. ప్రియులారా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు తెలియజేస్తున్నాడు, యెహోవా మీ పక్షమున ఉండి యుద్ధము చేయును, కనుక మీరు ఊరకే ఉండవలనని అంటున్నాడు. అవును, నిజమే. దేవుడు మన పక్షంగా ఉండి ఆయన యుద్ధం చేస్తాడు, కాబట్టి మనము ఊరకే ఉండవలను. అయితే మనము విశ్వాసము కలిగి నమ్మకంతో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మన యొక్క కార్యాలు నెరవేరుస్తాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అవును, మనము విశ్వాసంతో ఊరకుండి నమ్ముకొనటం వలన మనకు బలం కలుగుతుంది. కాబట్టి పిల్లల, యెహోవా మన పక్షంగా ఉండి యుద్ధం చేయించినప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. మనము ఊరకుండి ఆయనను విశ్వసించడం వల్ల మనము బలం పొందుకుంటాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.